భర్తను చంపిన భార్య కథ మరొకటి వెలుగు చూసింది. భార్య కాపురానికి రాలేదని అత్తింటికి వెళ్లిన భర్తను భార్య బామర్ది ఇద్దరూ కలిసి హతమార్చారు. డెడ్ బాడీని భర్త ఇంటికి డోర్ డెలివరీ చేశారు. ఈ సంఘటన నంద్యాలలో కలకలం రేపింది. తన తండ్రిని తల్లి మామ కలిసి చంపారని కూడా ఆరోపిస్తూ కూతురు చందన చేసిన ఫిర్యాదుతో 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంట్రీ పెట్టించి ఈసీజీ చేయాలంటే తీసుకొని వస్తా, లేదంటే చట్టం. నంద్యాల జిల్లాలోని నూనెపల్లె రమణయ్య పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రవణమ్మకు వివాహం జరిగింది. అయితే రమణయ్య వయసు ఇప్పుడు 50 ఏళ్ళు. పెళ్ళైన తర్వాత వీరు వివాహ బంధంలో తరచుగా కూడా మనస్పర్ధలు వీళ్ళిద్దరికీ వస్తూ ఉండేవి. భర్త రమణయ్య ప్రవర్తనతో భార్య రవణమ్మ విసిగిపోయారు. ఇక తన భర్తని అంతమొందించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే భర్తతో వచ్చిన గొడవలతో పుట్టింటికి వెళ్ళింది రవణమ్మ. అయితే భార్యను తీసుకురావటానికి పిడుగురాళ్లకు వెళ్ళాడు రమణయ్య. అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఘర్షణ పడ్డారు ఈ ఇద్దరు భార్యాభర్తలు. ఈ గొడవలో తమ్ముడితో కలిసి భర్త రమణయ్యను దాడి చేసి దారుణంగా చంపింది భార్య రవణమ్మ. డెడ్ బాడీని కారులో తీసుకొచ్చి నంద్యాల జిల్లాలోని నూనెపల్లెలో వాళ్ళ ఇంటి దగ్గర పడేసి భార్య రవణమ్మ పరారైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. రమణయ్య ఇంటి వద్దకు చేరుకొని వివరాలను సేకరించి ఈ ఘటనపై నంద్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముందు బుక్ తీసుకో. ఎంట్రీ పెట్టించి భార్య బావమర్ది కలిసి ఇప్పుడు భర్తను చంపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే రమణయ్య వీళ్ళిద్దరూ కూడా కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా తరచూ గొడవలు వస్తూ ఉండే. ఈ గొడవలు వస్తున్న నేపథ్యంలోనే రవణమ్మ ఈ మధ్య మళ్ళీ ఇంకో గొడవ రావడంతో కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే పుట్టింటికి వెళ్ళే టైంతోనే రమణయ్య ప్రవర్తనతో రవణమ్మ చాలా విసిగిపోయారు. భర్త ప్రవర్తనతో భార్య చాలా విసిగిపోయి పుట్టింటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా తన భార్యను తీసుకొని రావడానికి పిడుగురాళ్లలో భార్య పుట్టిల్లు. రమణమ్మ పిడుగురాళ్లకు వెళ్ళిన తర్వాత రమణయ్య కూడా పిడుగురాళ్లకు వెళ్ళాడు భార్యను తీసుకొని వద్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా కూడా ఈ భార్యాభర్తల మధ్య మరలా గొడవ చోటు చేసుకుంది. అయితే అక్కడే ఉన్న బావమరిది కూడా దీంట్లో కలగజేసుకొని ఇక ఆ తర్వాత ఆ గొడవ పెద్దదైంది. ఇక ఇటు రవణమ్మ తమ్ముడు అంటే రమణయ్యకు బావమరిది. సో తన భార్య అదేవిధంగా తన బావమరిది వీళ్ళిద్దరూ కలిసి కూడా రమణయ్యను హత్య చేశారు. హతమార్చి కూడా ఆ తర్వాత రమణమ్మ ఆటోలో ఆయన్ని తీసుకొని వచ్చి కరెక్ట్గా కూడా వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే నంద్యాల జిల్లాలోని నూనెపల్లిలో వాళ్ళు నివాసం ఉంటున్నారు, పల్నాడు జిల్లా నూనెపల్లిలో నివాసం ఉంటున్నారు. కరెక్ట్గా కూడా అక్కడికి ఆటోలో తీసుకొని వచ్చి డోర్ డెలివరీ చేసింది భార్య. డోర్ డెలివరీ అంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. సో ఈ ఘటన స్థానికంగా కూడా సంచలనంగా మారింది. అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి చూసిన వాళ్ళు షాక్ అయ్యారు. అతను అప్పటికే మృతి చెంది ఉన్నాడు రమణయ్య. ఇక దాని తర్వాత వాళ్ళిద్దరు కూతురు వెళ్ళైతే కంప్లైంట్ ఇచ్చింది. వెళ్ళి మా నాన్నని చంపారు, ఇలా మా మామయ్య అదేవిధంగా మా అమ్మ కలిసి మా నాన్నని చంపారని కూడా ఆ పాప కంప్లైంట్ ఇవ్వటము. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ ప్రాంతానికి రావటం, ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని చూసి కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ డోర్ డెలివరీ చేసిన తర్వాత రవణమ్మ కనిపించకుండా వెళ్ళారు. అక్కడ నుంచి పరారైపోయారు. ఆటో